నమ్మకం లేక కూటమి నాయకులకు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి కానీ లోకేష్ గారు కానీ సూపర్ 6 మీద కానీ సుపరిపాలన మీద కానీ ఈరోజు నమ్మకం లేక ఈరోజు వాళ్ళు ప్రజల యొక్క వ్యతిరేకను ధైర్యంగా ఎదుర్కోలేక ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా జరిగిన ఎన్నికల విధానం చూస్తే మరీ ముఖ్యంగా ఆదినారాయణ రెడ్డి కానీ బీటెక్ రవి వాళ్ళు కానీ జిల్లాలో మిగతా ఎమ్మెల్యేలు అందరూ కూడా ఇక్కడికి ఎవరైతే వచ్చారో ఎన్నికలకు ఈరోజు పోలీసు యంత్రాంగం పూర్తిగా ఈ ఎన్నికల ప్రక్రియలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి ఇటు టీడీపీ నాయకులు కూటమి నాయకులు బీజేపీ కానీ ప్రతి ఒక్కరు కూడా కుమ్మక్క అయిపోయి ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేక ప్రజలు ఓట్లు వేస్తారనే నమ్మకం లేక ఇక్కడ ఎన్నికలు జరిగితే బ్రహ్మాండంగా జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి ఫ్యాన్కు ఓట్లు వేసి అత్యధిక మేడతో హేమంత్ రెడ్డిని గెలిపిస్తారని అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ తెలిసినటువంటి కూటమి నాయకులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పులివెందలు ఏదో సాధించి ఎన్నికలను దౌర్జన్యంగా అయితేనేమి అక్రమ పద్ధతుల్లో కానీ అప్రజాస్వామిక పద్ధతిలో ఏదైనా చేసైనా ఎన్నిక గెలిచి ఏదో సాధించాలని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, దేశం మొత్తం ఇక్కడ జరిగిన విధానం. నేను ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కానీ ఇంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన కూడా ప్రజలను చూసి ఇంతగా భయపడిన పరిస్థితి నేను ఎప్పుడు చూడలే. చంద్రబాబు నాయుడు గారు ప్రజలను చూస్తేనే వాళ్ళకి భయమేస్తూ ఉంది, వాళ్ళు ఓట్లు వేస్తారంటేనే భయపడతా ఉన్నారు. పోలింగ్ బూతుల దగ్గరికి ఓటర్లు పోతున్నారంటే వాళ్ళకి భయం పుడుతూ ఉంది, వెన్నులో వణుకు పుడుతూ ఉంది, వ్యతిరేకంగా ఓటు వేస్తారనే భయంతో. ఈ పరిస్థితి గమనించినటువంటి కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఆదినారాయణ రెడ్డి గారి లాంటి నాయకులను పెట్టుకొని ఈరోజు బీటెక్ రవి కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా ఈరోజు చేసిన విధానం ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసే విధంగా. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది చాలా విలువైంది. ఓటు వేయించుకోకుండా వందల మంది ఒక్కొక్క ఊరికి 10,500 ఓట్లు ఉంటే దాదాపు 9-10,000 మంది బయట జనాలు వచ్చినారు. మరీ ముఖ్యంగా దమ్మలమడి నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆదినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ వచ్చిన ఓటర్లు చూస్తే పొద్దున వీళ్ళు ఒకటి రిలీజ్ చేశారు. అయ్యా స్వేచ్ఛగా ఎన్నికలు జరుగుతున్నాయని చెప్పి పొద్దునే రిలీజ్ చేసినారు. ఇతను దమ్మలమడి నియోజకవర్గానికి సంబంధించినటువంటి మల్లికార్జున అనే వ్యక్తి, పొన్నతోట విలేజ్ గ్రామము, అక్కడ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మను, అదేవిధంగా జిల్లా రైతు సంఘానికో రాష్ట్ర సంఘానికో దాంట్లో వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి. ఇక్కడ ఓటర్లు అంతా తల దించుకున్నటువంటి వాళ్ళంతా దమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వచ్చిన వాళ్ళే. ఈ లైన్లో ఉన్న వాళ్ళంతా ఇదెవరు, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తి చిన్నకమెర్ల విలేజ్, అదేవిధంగా భూపేశ్ వాళ్ళ పిఏ ఇక్కడ ఒకరు ఉన్నారు. అంతా కమలాపురం నియోజకవర్గంలో. కానీ ఈరోజు వాళ్ళు బాహాటంగా వందల మంది వచ్చి ఈరోజు నాకు పొద్దున ఉదయం తెల్లారుదామని 5 నుంచే ఫోన్లు వచ్చినాయి. కొత్తపల్లి నుంచి శివప్రసాద్ రెడ్డి సార్ మా ఇంటి ముందు 100-150 మంది నిలబడినారు, మా భార్య మేమున్నాం, ఇంట్లో నుంచి బయటికి రానియట్లేదు, బెదిరించి కొడుతున్నారు, ఏజెంట్ ఫారాలు తీసుకొని చింపేసినారు, బీటెక్ రవి ఆధ్వర్యంలో అందరూ వచ్చినారు. అదేవిధంగా మిగతా లీడర్లు ఎవరైనా ఒక లీడర్ దగ్గరకు పోతే ఊళ్ళో గ్రామస్తులు వస్తారని చెప్పి 300-400 మంది ఒక్కొక్క ఊరి మీద పోయి మిగతా లీడర్లు అందరూ కూడా ఇళ్ళ దగ్గర పోయి చుట్టూ నిలబడిపోయి కర్రలు కట్టెలు తీసుకొని ఎవరు బయటికి రాకుండా వైసీపీ లీడర్లు ఆడవాళ్ళు కూడా రాకుండా భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్లు కూర్చోకుండా కొత్తపల్లి అయితేనేమి, నల్లపరెడ్డిపల్లి అయితేనేమి, ఎర్రపల్లి అయితేనేమి, అదేవిధంగా ఈరోజు తుమ్మలపల్లి అయితేనేమి, అచ్చవేళ్ళు అయితేనేమి, ఎర్రిపల్లి అయితేనేమి, అదేవిధంగా కనంపల్లి అయితేనేమి, ఈ విధంగా నల్గొండ వారిపల్లి అయితేనేమి ఎక్కడ కూడా ఓటర్ల కంటే తెల్లారుతామన్న ముందే వచ్చి 400-500 మంది ఒక గ్రామంలో దొరబడి క్యాండిడేట్ జెడ్పీటీసీ తుమ్మలపల్లిలో జెడ్పీటీసీ క్యాండిడేట్ ఇంటి చుట్టూ 150 మంది, మిగతా టీడీపీ నాయకులందరూ బయట నుంచి వచ్చినటువంటి దమ్మలమడుగు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళంతా ఆ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు జెడ్పీటీసీ క్యాండిడేట్ ఇంటికాడ వాళ్ళు దాడి చేస్తే మిగతా వాళ్ళు ఎక్కేస్తారని చెప్పి కొన్ని వందల మంది వైసీపీ లీడర్ల ఇండ్ల చుట్టూ కర్రలు తీసుకొని కట్టెలు తీసుకొని బయటికి రాకుండా భయభ్రాంతులకు గురి చేసి ఏజెంట్లను కూర్చొనియకుండా బ్రతిమాలిన పోలీసుల సమక్షంలోనే ఎస్ఐల సమక్షంలో కొత్తపల్లిలో ఎస్ఐ ఉన్నాడు, 100 మంది ఉన్నారు, బీటెక్ రవి ఉన్నాడు, అందరి ముందరనే దాడులు చేస్తూ ఉంటే కూడా వీళ్ళందరూ పోలీసులు వాళ్ళకి పహారా కాస్తున్నారు రౌడీలకంతా. ఈరోజు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నా, ఇంత అద్మానమైన పరిస్థితుల్లో ప్రజలను ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది వినియోగించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా మీ నాయకులు మీరు పోలీసుల ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు చేసినటువంటి విధానం చాలా భయభ్రాంతులకు గురి చేసి ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు.
ఈరోజు గతంలో ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారిని నేను కూడా చూసా. ఈ విధమైనటువంటి పరిస్థితులలో ఎన్నికలు జరిగిన పరిస్థితి గతంలో ఎప్పుడు చూడలేదు. ఈరోజు దానికి మెయిన్ కారణము ప్రజలను చూస్తే భయమేస్తూ ఉంది. ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, ఎక్కడ చూసినా కూడా దమ్మలవాడ నియోజకవర్గము ఓటర్లు లైన్లో నిలబడాల వాళ్ళందరూ కూడా పేర్లు సహా లిస్టుతో సహా అందరికి కనపడతా ఉన్నాయి. ఇంత దౌర్జన్యంగా ఈరోజు బయట ప్రాంతాల నుంచి వేల మందిని తీసుకొచ్చి ఈ ఎన్నికలు జరిపి ఏం సాధిస్తారు? నేను ఒకటే చెప్తున్నా, గతంలో ఒక తప్పు చేసినారు, పొరపాటు చేసినారు. అదేంటంటే గతంలో వివేకానంద రెడ్డి ఎలక్షన్ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చిన్నాయన్ను నాకు తోడుగా ఉండాలి, మా చిన్నాయన మంచి నాయకుడు, మంచి వ్యక్తి అని చెప్పి ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినారు. ఆయనకు ఇచ్చి ఆయనను ప్రోత్సహించి గెలిపించాలని ఎంతో ప్రయత్నం చేస్తే ఇదే బీటెక్ రవి కానీ ఆదినారాయణ రెడ్డి వైసీపీ మీద గెలిచి ఆ తెలుగుదేశం పార్టీకి పోయి అక్కడ మంత్రి పదవి కోసం స్వలాభం కోసము ఏది ఏమైనా పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బతీయాలంటే ముందు వాళ్ళ చిన్నాయన్ను